ఎందుకంటే ఎంతో విలువైన సమయాన్ని అక్కడి నుండి సాక్రిఫై చేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటాం అనేది మనకు అవసరం, చాలా అవసరం. సార్ అందుకే ఆ విజువలైజేషన్ చూసినా కాబట్టి ఒక ఆర్డినరీ పర్సన్ ఇక నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నాకు గత చరిత్ర అవసరం లేదు కదా, ఓకేనా. నేను చూసింది ఒకటి వెస్టేజ్లో లైఫ్ ఉంది. విజువలైజేషన్ నేను సార్ చెప్పింది కదా, ఆ విజువలైజేషన్ అది చూడండి. మీరు కళ్ళు మూసుకుంటే కనబడాలి, అంతే. ఏం చేస్తే కళ్ళు మూసుకుంటే కనబడాలి, అది చూడండి ఫస్ట్. అది చూస్తే ఏమైనా చేయడం కష్టమా? అది చూస్తే ఈజీ, అది చూడకపోతే ఇక కష్టం. సింపుల్ లాజిక్ అంతే. అందుకే విజువలైజేషన్ చేయండి. అది చేశా కాబట్టి ఈరోజు ఒక్కళ్ళు కాదు, గురువారు ఒక్కళ్ళు పట్టుకోండి అంటున్నాను, కానీ నేను 2 ఏళ్ళు పెట్టా కాబట్టి ఒకటి నేను కట్టుకోవాల్సి వచ్చింది, ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. అర్థం చూసిరా అంటే ఎందుకు చెప్తున్నట్టు, అది జిజ్జుకు వచ్చినప్పుడు 45 లక్షలు అప్పటికప్పుడు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి కూర్చొని లోన్ తీసుకొని, కాబట్టి 1 మంత్ టైం పట్టింది, కానీ లోన్ తీసుకొని 45 లక్షలు లోన్ తీసుకొని 2 ఏళ్ళు తీసుకోవడం జరిగింది. 45 లక్షలు అప్పు చేయడం అంత ఈజీనా? 10,000 అప్పు చేయడానికే భయపడేది జాబ్ చేసేటప్పుడు. ఎందుకంటే 10,000 కూడా అమ్మ పుట్టుకున్న జాబ్ పోతే ఈ 10,000 ఏమన్నీ నేర్పాలి. ఎందుకంటే ప్లాన్ లేదు, మా అమ్మ నాన్న ఇచ్చిన ఇల్లు తప్ప నాకు ఏం లేదు. అతగారు పెట్టిన బయట మీ అందరికీ ఎక్కివ్వాలి ఆ ముచ్చట, అది తప్ప ఏం లేవు. అది అమ్మలేను, దీని అమ్మలేను, అందుకని ఆ భయం ఉండేది నాకు. కానీ 45 లక్షలు అప్పుడంటే కూడా సెకండ్ థాట్ చేయకుండా హైదరాబాద్ బ్యాంక్ దగ్గర వచ్చి కూర్చొని 1 మంత్ దాన్ని సెటిల్ చేసుకున్నాం. ఎక్కడంతా ఉండేది మనం అడుగుతున్నాం. అది మరి నాకే ఉందా, మీకు కూడా ఉందా? చెప్పాలా? అందరికీ ఉంది, వినియోగించుకోవడం నీ చేతులు ఉంది. అర్థమైందా? అంటే అన్నిటికీ ఎస్ అంటే ఎస్ కాదు, అది నీ కడుపులకి రావాలి, గొంతులకి కాదు వచ్చాను ఇక్కడ. అందుకే సార్ చెప్పాడా, వెస్టేజ్ గుండెలో పెట్టుకోవాలి. గుండెలో పెట్టుకుంటేనే నువ్వేం పని చేయాలని తెలుస్తుంది. నువ్వు అది పెట్టుకోకపోతే గొంతులకి వెళ్ళి వెస్టీ గుడ్ మార్నింగ్ అంటే అవసరం ఏం రాదు. అందుకే వెస్టేజ్ ఒక 2 నుండి 3 సంవత్సరాలు నిన్న చెప్పిందంతా అదే. నీ మైండ్ సెట్ ని ఎవరైతే మార్చుకుంటారో, రోజు చెప్తాం చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ చేంజ్ అయితేనే నీ లైఫ్ కనబడుతుంది. నీ మైండ్ సెట్ చేంజ్ కాలేదా నీ లైఫ్ ఇంకా 5 ఏళ్ళు వెస్టేజ్ ఉన్నా, ఇంకా 10 సంవత్సరాలు వెస్టేజ్ ఉన్నా ఏం జరగదు. అద్భుతాలు జరుగుతాయా? జరగవు. అందుకే దయచేసి ఇప్పుడైనా నిన్న మారాలి. 100% మారితే మీ జీవితం కనబడుతుంది. అది మారలేదనుకో మీ జీవితం కనబడదు. ఇంకా మైసూర్కి ఎన్నిసార్లు వచ్చినా, గోవాకి ఎన్నిసార్లు వచ్చినా, ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినా మన భక్తి అక్కడే ఉంటుంది. అందుకే ఈ రోజుకైనా విజువలైజేషన్ చేయండి. మీ లైఫ్ ఏంటి, మీ పిల్లల జీవితం ఏంటి, రేపు ఒక 5 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉండాలి అని ఒకటి విజువలైజేషన్ చేయండి. నేను అనుకున్నా వెస్టేజ్ వచ్చిన రోజే అనుకున్నా, ఎప్పుడైతే కోటపకుండా బూట్ క్యాంప్ ఫస్ట్ అది చూసినో 1-2 సంవత్సరాలు నేను వెస్టేజ్ దగ్గరగా పట్టుకుంటే నా లైఫ్ 100% మారుతుంది అనుకున్నా. అందుకే తగ్గట్టే కారు కొనుక్కోవాలనుకున్నా, ఒక ఇల్లు పెట్టాలనుకున్నా, 2 ఇల్లు పెట్టినా. 1 ఇయర్ బ్యాక్ మా బాబా మన కోటపకుండా మన గుంటూరులో చెప్పిన ఆమె డాక్టర్ కావాలని చూసింది. ఫ్రీ సీట్ 1 ఇయర్ టైం ఏమంటే ఇస్తే ఫ్రీ సీట్ కొట్టుకొచ్చింది. 5 ఏళ్ల తర్వాత ఆమె డాక్టర్. ఏంటంటే గురువుగారు మనకి చెప్పేది చూడండి, మీ లైఫ్ చూడండి అని చెప్తున్నారు. ఎస్, మా పాప కూడా 5 ఏళ్ల తర్వాత ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ 100% ఫిక్స్డ్. ఓకేనా? ఇక నాకేంటంటే ఇప్పుడు ఆల్రెడీ కార్లో జరుగుతున్నా, ఇక 2 ఏళ్ళు ఉన్నాయి చాలు ప్రస్తుతానికి. ఇక ఒక ల్యాండ్ లేదు, మా తాత లేదు, లేదనే నాన్నకి అండి సార్ ఆయన ముందే నాకు ఇచ్చాడు. ఆయన లేదు అంటే ఇంకేదా మరి ఏ నాకే తెచ్చిస్తాడా? తెచ్చేయలేడు. కానీ జీవితాన్ని ఇచ్చింది కదా, ఇచ్చిందా లేదా? జీవితాన్ని ఇచ్చిండు. మరి జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి అవకాశాన్ని కూడా ఇచ్చిందా లేదా? భగవంతుడి రూపంలో అవకాశం కూడా వచ్చింది. మరి కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, భూమి కొనుక్కోలేనా? కొనలేనా? ఖచ్చితంగా 2026లో ఒక 3 ఎకరాల 4 ఎకరాల ఒక ₹1 కోటి పెట్టి 3-4 ఎకరాల భూమి కొనుక్కొని ఒక ఫామ్ హౌస్ కట్టుకోవచ్చునా లేదా? ఖచ్చితంగా ఫామ్ హౌస్ కట్టుకోవాలి. 2026లో 3 ఎకరాల భూమి ఫామ్ హౌస్ బాగా లేదా? మరి ఇప్పుడు చిన్న కార్లు అడుగుతున్నాం, సార్ పెద్ద పెద్ద కార్లు తీసుకుంటున్నా లేదా? అందుకే 2027లో సంవత్సరాల కార్లు తీసుకోవాలి. ఎవరు వాడతారు? పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు వాడతారు.
మరి వాళ్ళకన్నా తక్కువ పోయిన నాకు వాళ్ళొక 5 years ఉంటే పోతారు. మరి మనం ఎన్నైనా ఉంటున్నాం ఇక్కడ. అది విజువలైజేషన్. ఆ విజువలైజేషన్ చూడండి.